హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా నేమ్ కొన్స్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు చిన్ని సీరియల్లో ఏం జరుగుతుందో మనమైతే హైలైట్స్ రూపంలో అయితే చూద్దాం. ముందుగా అయితే సత్యం బాబుని పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్టైల్లో. అంటే నిన్న చెప్పాడు కదా డీజీపీ. సో డీజీపీ చెప్పినప్పుడు అంటే ఇంటరాగేషన్ పోలీస్ వాళ్ళ స్టైల్లో చేసి నిజాన్ని రాబట్టాలి అని అయితే అనుకుంటారు. సో అలా ఇంటరాగేట్ చేస్తుంటే మధ్యలో మన బాలరాజు వెళ్ళి అడ్డుపడి ఇలా చెప్తాడు, కావేరి నా వైఫ్ జైల్లో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది, అయినా కానీ మీరు ఎందుకు ఇలా ఇలా మళ్ళీ మళ్ళీ ఇంటరాగేట్ చేస్తున్నారు, ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పానంటే అప్పుడు ఆ పోలీసు ఉండి నిన్ను కూడా ఇంటరాగేట్ చేయాలి కదా అని చెప్పానంటే పక్కన కానిస్టేబుల్ ఉండి అతన్ని కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తాడు. అంటే ఊరికే జస్ట్ కావేరితో పెళ్ళైంది అంతేగాని వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి సంబంధమే లేదు అని చెప్పని చెప్తాడు. అప్పుడు ఆ పోలీసు ఉండి ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడి వేస్ట్, అందరిని బయట తరివేయండి అని చెప్పి అయితే అంటాడు. అప్పుడు అందరూ బయటకు వచ్చిన తర్వాత కావేరి అయితే బాలరాజుకి ఫోన్ చేసి ఈ విధంగా మా అన్నని ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు, చంపేస్తారు, సో నేనైతే నిజం ఒప్పుకుంటాను అని చెప్పంటే బాలరాజు ఉండి అలా ఒప్పుకుంటే మీ ఇద్దరిని కలిసి బొక్కలో వేస్తారు, సో నువ్వు అట కొంచెం వెయిట్ చేయి, నేను దానికి ఇంకొక మార్గం ఆలోచిస్తా అని చెప్పని చెప్తాడు బాలరాజు. ఎవరికి? కావేరికి. అప్పుడేం జరగద్ది, చిన్ని ఉంది కదా కావేరి కూతురు అంటే సత్యం బాబు మేనకోడలు, వాళ్ళ మావయ్యని కాపాడుకోవడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ పరిగెత్తేటప్పుడు మా మావయ్యని ఏం చేస్తుంటారో, మా మావయ్యని ఇంకా కొడుతుంటారేమో అని చెప్పి అనుకుంటూ చిన్ని అయితే బాధపడుతూ వెళ్తుంటుంది. అంటే ఈ ఎపిసోడ్లో మొత్తం చిన్ని బాధపడుతూనే ఉంటుంది. చిన్నియే కాదు, కావేరి బాధపడుతుంటుంది, తర్వాత సత్యం బాబు వైఫ్ బాధపడుతూ ఉంటుంది. అంటే అంతా ఎమోషనల్ ఎపిసోడ్ ఇది. అలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విజయ్ దగ్గరికి వెళ్తుండే క్రమంలో ఒక చిన్న యాక్సిడెంట్ అవుద్ది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు మన విజయ్ దిగొచ్చి తీసుకెళ్తాడనమాట. ఈ విధంగా చెప్తుంది చిన్ని, ఏమని మా మావయ్యని పోలీసులు కొడుతున్నారు అని చెప్తే ఇంకో కొట్టరమ్మా అని చెప్పి అప్పటికప్పుడే ఫోన్ చేయించి ఇన్వెస్టిగేషన్ ఆ పోలీస్ దగ్గర ఆపిచ్చేస్తాడు. ఆపిచ్చిన తర్వాత విజయ్ వెళ్ళి అడగతాడు అనమాట, ఎందుకు ఇలా కొడుతున్నారు అంటే ఈ విధంగా డీజీపీ సారు నిజాన్ని రాబట్టమన్నారు మన స్టైల్లో అని చెప్పని పోలీసు చెప్తాడు. అప్పుడు విజయ్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, ఏమని, అందరినీ ఒకేలా ఇంటరాగేట్ చేస్తారా, ఎవరిని ఎలా ఇంటరాగేట్ చేయాలో అలానే ఇంటరాగేట్ చేయాలి అని చెప్తాడు. అని చెప్పి సత్యం బాబుకి అయితే సారీ చెప్తాడు. అలా చిన్ని అయితే ఎలాగోలా వాళ్ళ మామయ్య సత్యం బాబుని అయితే కాపాడుకుంటుంది. సో దాని తర్వాత ఇంకేం జరగద్ది, లాయర్ వచ్చి దాని తర్వాత ఏం జరగద్ది, లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ అయితే పోలీస్ స్టేషన్కి రావడం జరగద్ది. తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అదే ఆ చనిపోయిన డాక్యుమెంట్స్ కావచ్చు, దాని తర్వాత పోస్ట్ మార్టం డాక్యుమెంట్స్ చూపించి ఇలా కావేరి చనిపోయిందని ఇన్ని ప్రూఫ్స్ ఉంటే మీరు ఎలా మళ్ళీ ఇంటరాగేట్ స్టార్ట్ చేస్తారు, ఇలా వారెంట్ లేకుండా ఇంటరాగేట్ చేసి ఇలా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి ఇలా ఇంటరాగేట్ చేస్తారా, ఇలా ఇంటరాగేట్ చేసినందుకు నేను మీ మీద కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పని అయితే విజయ్కి లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ అయితే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు విజయ్ ఉండి ఇలా నేను సత్యం బాబుకి సారీ కూడా చెప్పాను, దీన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పిన వెంటనే లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ మీరు కూడా సత్యం బాబుని వదిలేయండి ఇంతవరకు అని చెప్తాడు. సో చెప్పిన తర్వాత ఇప్పుడు సత్యం బాబుని వదిలేయచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు మాత్రం వదలను అని అయితే చెప్తాడు. అలా ఫైనల్గా అయితే జైలు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చారా బాబు అనుకుంటే వెంటనే అక్కడ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే కావేరిని మళ్ళీ లోపలికి పిలుస్తాడు. ఎవరు? విజయ్. కావేరి చిన్ని ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి అయితే వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత విజయ్ వాళ్ళతో ఒక డైలాగ్ వేస్తాడు, ఏమని, నిజాన్ని దాచడం ఎంత తప్పో అబద్ధాన్ని కంటిన్యూ చేయడం అంత తప్పు అని అయితే డైలాగ్ వేసి నువ్వు ఉషవి కాదు కావేరి అని ఒప్పుకో అని చెప్తే కావేరి ఉండి నేను కావేరిని కాదు ఉషని, మీరు మళ్ళీ మళ్ళీ మా అన్నయ్యని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, ఇలా ఇంటరాగేట్ చేయొద్దు, మీరు కావాలంటే నన్ను ఇంటరాగేట్ చేసుకోండి అని దండం పెడుతూ ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయండి అని చెప్తుంది కావేరి. అప్పుడు విజయ్ ఉండి మీరు నిజం చెప్పకపోయినా సరే నేను చెప్పిస్తా అని చెప్తాడు. అది కూడా 24 గంటల్లోపే నీ చేత నిజం చెప్పిస్తాను అని అయితే వార్నింగ్ ఇస్తాడు. ఎవరికి? కావేరికి. అప్పుడు చిన్ని కూడా ఏడుస్తూ బాధపడుతూ విజయ్తో ఇలా చెప్తుంది,
తను మా అమ్మ కాదు, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది అని చెప్తే విజయ్ మళ్ళీ బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉండి కూడా చనిపోయింది అంటే ఎంత బాధ ఉంటుంది. సో అలా విజయ్ కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు విజయ్ ఉండి చిన్నితో, అమ్మ ఒక 24 అవర్స్ ఆగు, నిజమేంటో బయట వస్తుంది అని అయితే చెప్పి బయటకు అయితే వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ సత్యంబాబు ఇంటికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫుల్ ఎమోషనల్ ఎపిసోడు. ఆ తర్వాత సత్యంబాబుని చూసి తన వైఫ్ స్వర్ణ అయితే బాధపడుతూ, ఆ కావేరి వల్లే కదా ఇలా జరిగింది అని చెప్పి లోపల ఉన్న ఆ ఫోటోని తీసుకొచ్చి బయట వేసి దాన్ని కాల్ చేస్తుంది. ఆ తర్వాత అప్పుడే వచ్చిన కావేరిని స్వర్ణ అయితే ఆపుద్ది, అంటే ఇంట్లోకి రానివ్వదు. అంటే అక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే జరుగుతాయి. అవి మీరు చూస్తేనే ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మధ్యలో మన సత్యంబాబు ఎంటర్ అవ్వడం, అప్పుడు చిన్ని కూడా వచ్చి టీచర్ అమ్మని పంపించొద్దు అని స్వర్ణతో చెప్పడం, ఈ ఎలిమెంట్స్ అన్నీ సూపర్గా అయితే అనిపిస్తాయి. తర్వాత ఫైనల్గా అయితే సత్యంబాబుకి అలాగే కావేరికి మధ్య కొన్ని ఎమోషనల్ బాండింగ్స్, అంటే అన్నా చెల్లెల అనుబంధం లాగా అలా కొన్ని మంచి మంచి సీన్స్ అయితే పెడతాడు. సో పెట్టి ఫైనల్గా అయితే ఎపిసోడ్ని అయితే ముగిస్తాడు. ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మీకైతే ఎమోషనల్గా అనిపిస్తుంది. ఆ 30 మినిట్స్ కంప్లీట్గా అయితే ఎమోషనల్ ఎపిసోడ్. మెయిన్గా చెప్పాలంటే నిఖిల్కి కావ్యకి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తాయి. అలాగే నిఖిల్ చెప్పే డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్. సో ఎపిసోడ్ అయితే చాలా సూపర్గా అయితే అనిపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.